ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తెచ్చిన హైడ్రా ఇప్పుడు పాలక వర్గానికి న్యాయ వ్యవస్థకు చిచ్చు పెడుతోందా? ఏ పోస్టులో ఏ అధికారి ఉండాలనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయిస్తుందా, లేదంటే న్యాయస్థానాలు శాసిస్తాయా? కోర్టు ఆర్డర్స్ను ప్రభుత్వం లెక్క చేయటం లేదా? ప్రతిపక్షాలు కోర్టు మెట్లు ఎక్కడం ఖాయమా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాజకీయంగా హైడ్రా పెను దుమారో రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కబ్జా కోరులు నకిలీ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని గుర్తు చేశారు. హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఓ అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కోర్లంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institutions. We got appreciation from all over India. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా. మరోవైపు హైడ్రా తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా అనేది బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసే సంస్థ అని తాము అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో వేస్తామన్నారు. హైడ్రా 9 తలల విషసర్పంలా మారిందని, పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటోందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్లను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు కేటీఆర్. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది నిన్న హైడ్రా గురించి. ఏది? రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందని నాకు అర్థంగా సిగ్గుండాలి. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న, షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద, బిక్కి, మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. ఇవాళ చెరువుల్లో ఇండ్లు కడుతుంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే నీకు కనబడదు, కానీ ఇవాళ పెద్ద పెద్ద మాటలు. అందుకే మేము అనేది హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇక ఎవరి అండ చూసుకుని 63 సార్లు కోర్టు ధిక్కరణకు, ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడ్డారని ప్రశ్నిస్తోంది హైకోర్టు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్ సోమేష్ కుమార్ పై 100ల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులుంటే ఇప్పుడు ఒక్క రంగనాథ్ ఇష్యూపైనే ఎందుకంత రచ్చ? పేదల ఇళ్లు కూల్చిన ప్రభుత్వానికి పెద్దల బంగ్లాల జోలికి వెళ్లే ధైర్యం లేదా? హైడ్రా ఉంటేనే మూసి పునరుద్ధరణ సాధ్యమా? రంగనాథ్ను కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటి అనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా చర్చిద్దాం.